సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఏలూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కూటమిలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. పార్టీ కార్యక్రమాలకు కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుని నిలదీశారు జనసేన బీజేపీ కార్యకర్తలు. మండల పార్టీ ప్రెసిడెంట్లకే సమాధానం ఇస్తామన్నారు ఎమ్మెల్యే. తాము మండల పార్టీ ప్రెసిడెంట్లు చెబితే ఓట్లు వేయలేదని ఎమ్మెల్యేకి తేల్చి చెప్పారు జనసేన బీజేపీ కార్యకర్తలు. మాట్లాడుకోవడానికి టీడీపీ ఆఫీసుకు ఎమ్మెల్యే పిలిచినా బీజేపీ జనసేన కార్యకర్తలు వెళ్లలేదు. ప్రోటోకాల్ సమస్యను మీ పార్టీ అధిష్టానానికి తెలియజేసుకోండి జనసేన బీజేపీ నేతలకు తేల్చి చెప్పారు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. టీడీపీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ జనసేన కార్యకర్తలు. మీరు మండలం ప్రెసిడెంట్ చెప్తే మీకు చేసామా కూటమికి మీరు వచ్చి ఇప్పుడు హెల్ప్ చేసామండి సార్ గుట్టలు చింపుకుని గంటా కృష్ణ అన్నవాడు ఎక్కడన్నా మీ పార్టీ కూటమికి ఓటేమని అడిగాడా? మాట్లాడకండి నా మాటేనండి. నేను కార్యకర్త బాధపడుతున్నాను. అన్నదేవరపేటలో జన సైనికులు మీరు వచ్చి వెళ్ళిపోయాక ప్రతి వాడు ఎమ్మెల్యే దగ్గర వచ్చి నాకు తెలియజేయాలండి. నా దగ్గర 400 మంది జనసేన కార్యకర్తలు ఉన్నారు. ఏం చెప్పుకోనండి చెప్పానండి. వరద వచ్చిందండి 6 గంటల కాడి నుంచి తెల్లారి 6 గంటల వరకు కూడు కొండు కుమ్మలు మీరు ఆగండి రా. కూడు కుమ్మ దానికంటే సాగరీని చేశానండి. ఒక బ్రిడ్జి కూలిపోయిందండి. రాగరా కాలువ జేడీ గారికి, కాలువ ప్రెసిడెంట్కి, తెలుగుదేశం నాయకులకి అందరికీ మెసేజ్ పెట్టి మీరు చూసారో లేదు. 3 బ్యాటరీలు తెలియజేశానండి. కార్మికులు కానీ వెళ్ళిపోతే బ్రిడ్జి నుంచి వెళ్తే చచ్చిపోతారండి. 3 చేశాను. ఇన్ని తిప్పలు పడ్డానండి. తెల్లారి మళ్ళీ రాత్రి నిద్రపోకుండా కంప్లైంట్ ఉన్నాను. మీ తెలుగుదేశం కార్యకర్తలు ఇంట్లో దొంగన్నారు. నేను బాధపడను. నేను అన్నదేవరపేట నా ముఖ్యం. పార్టీలు ఉంటాయి, ఎమ్మెల్యేలు ఉంటారు, వెళ్ళిపోతారు. నాకు పని కాదు. నేను జనసేన పార్టీలోకి వచ్చి 3 ఎకరాలు అమ్ముకుని రాజకీయం చేశాను. ఎవరిని రూపాయి అడగలేదు. నేను తెల్లవారులు ఎడితే తెల్లారి అదే కాలంలో పడిపోయిన కాడికే మీరు వచ్చి వెళ్ళిపోయారు. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.